రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ కుమారి ఆంటీని కోరారు నిరుద్యోగులు. జీవో నెంబర్ 46 కోసం నిరుద్యోగులు 8 నెలలుగా పోరాడుతున్నారు. వారి బాధను కూడా పట్టించుకోవాలని కుమారి ఆంటీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి రికమెండ్ చేయించడానికి కుమారి ఆంటీని కలిశారు నిరుద్యోగులు. హైదరాబాద్లోని మాదాపూర్ రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ రీసెంట్గా ఆమె ఫుడ్ స్టాల్ను ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేయించగా ఈ వార్త తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీకి అండగా నిలిచాడు. ఆమె ఫుడ్ స్టాల్ యథాస్థానంలో నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆమె ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న నిరుద్యోగులు కుమారి ఆంటీతో ఉద్యోగాల కోసం మొరపెట్టుకున్నారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. కుమారి ఆంటీ అసలు పేరు సాయి కుమారి. మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె కొన్నేళ్లుగా ఫుడ్ స్టాల్ నడిపిస్తోంది. గత 13 ఏళ్లుగా ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీ ఫైనల్గా సోషల్ మీడియా ద్వారా మంచి ఫామ్లోకి వచ్చింది. 100 కిలోల చికెన్ అమ్ముతూ లక్షలు సంపాదిస్తోంది. ఫుడ్ బిజినెస్ పెట్టుకుంది. కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ భోజనానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రుచికరమైన వెజ్ నాన్ వెజ్ వంటల్ని వండి వాటికి తోడు కన్నా నాన్న చిన్న అంటూ ఎంతో ఆప్యాయంగా భోజనం వడ్డిస్తోంది. ఆ మహిళ కష్టపడుతోన్న తీరు, ఆహారం ఈ మధ్య మరీ ఫేమస్ అయ్యాయి. అయితే ఇప్పుడు కుమారి ఆంటీ హోటల్ ముందు జనాలు క్యూలు కట్టడం మాత్రమే కాకుండా తోసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఫుడ్ దొరక్క ఖాళీ ప్లేట్లతోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆవిడకి అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం ఒక వీడియో బాగా వైరల్ కావడమే. ఆ వీడియోలో ఆవిడ అమ్మా మీ బిల్ 1000 అయ్యింది, 2 లివర్లు ఎక్స్ట్రా అంటూ చెప్పింది. ఆ వీడియో కాస్త మీమర్స్ చేతిలో పడటం, వాళ్ళు దాన్ని వైరల్ చేయడం చేశారు. ఆ తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. కుమారి ఆంటీ ఆ బిల్లు వేసింది మొత్తం 6 తిన్నదానికని క్లారిటీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి కుమారి ఆంటీ ఫుడ్కు బాగా పాపులారిటీ పెరిగిపోయింది. మొన్నటి వరకు కుమారి ఆంటీ హోటల్ తీసేస్తారంటూ న్యూస్ వైరల్ అయింది. అయితే ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడడంతో సమస్య కాస్త సద్దుమణిగి కుమారి ఆంటీ యథావిధిగా హోటల్ నడుపుకుంటూ బిజీగా ఉంటుంది. అయితే శనివారం కొందరు నిరుద్యోగులు కుమారి ఆంటీని కలిశారు. తమ నిరుద్యోగ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయాలని ఆమెను కోరారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు కుమారి ఆంటీ మధ్య వాగ్వాదం జరిగింది. నిరుద్యోగుల ఆందోళనతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమ నిరుద్యోగ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని కోరారు. దరఖాస్తును సీఎంకి ఇవ్వాలంటూ కుమారి ఆంటీకి ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమె తీసుకోలేదు. మీ ఫుడ్ సెంటర్లో భోజనం చేయడానికి సీఎం వస్తానన్నారుగా, అప్పుడు తమ నిరుద్యోగ సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేలా కనిపించడం లేదని, మీ వద్ద ప్లేట్లు కడిగే ఉద్యోగమైనా ఇవ్వాలంటూ కుమారి ఆంటీకి విజ్ఞప్తి చేశాడు ఓ యువకుడు. కనీసం మీ వద్ద ప్లేట్లు కడిగేందుకు అవకాశం ఇవ్వనంటూ కోరాడు. ఈ క్రమంలోనే కుమారి ఆంటీ నిరుద్యోగులను సముదాయించే ప్రయత్నం చేశారు. మీ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నేను కేవలం రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముకునే సాధారణ మహిళను. నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని కుమారి ఆంటీ పదే విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ దయచేసి ఒకే మాట చెబుతున్నాను. ఈ విషయాలు నాకు ఏమీ తెలియదు. నాకు చదువు లేదు. ఇంట్లో ఏదో వంట చేసి నలుగురికి అన్నం పెట్టి బతికే ఓ నిరుపేద మహిళను. కాబట్టి దయచేసి నా మాట వినండి. ఇవన్నీ నాకు తెలియదు. నాన్న, సీఎం రేవంత్ రెడ్డి నాలాంటి చిన్న వ్యాపారిపైనే స్పందించారంటే మీ సమస్యలు కూడా తీరుస్తారు. మీ దరఖాస్తును నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ సమస్యను ముఖ్యమంత్రి విని ఉంటారు. ఇప్పుడు నా బిజినెస్ ఆగిపోతుంది, అర్థం చేసుకోండి అంటూ కుమారి ఆంటీ నిరుద్యోగ యువతను వేడుకున్నారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ఏం జరిగినా అది నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. అందుకోసం తమ సమస్యను కూడా కుమారి ఆంటీ ద్వారానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిరుద్యోగులు భావించినట్లు తెలుస్తోంది.